అసెంబ్లీలో వేదిక పైన కూడా మేము చెప్పాం 42% రిజర్వేషన్స్ బీసీలకు స్వాగతిస్తాం. కానీ మీరు ఎంచుకున్నటువంటి మార్గం తప్పు. లిఖిత పూర్వకంగా ఆ రోజు లెటర్లు ఇచ్చాం, అసెంబ్లీ వేదిక పైన కూడా చెప్పాం. ఇన్ ప్రిన్సిపల్ ఎస్ మేము కోఆపరేట్ చేస్తాం, కానీ మీరన్నీ కూడా అశాస్త్రీయ పద్ధతిలో చేసుకుంటూ మళ్ళొకసారి బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అసెంబ్లీ వేదిక కూడా ఆన్ రికార్డే చెప్పిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు అదే చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ చేసే బిల్లు కేంద్రానికి పోతుంది, మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ చేసింది గవర్నర్ దగ్గరికి పోతుంది, గవర్నర్ గారు కూడా మళ్ళీ న్యాయపరమైనటువంటి నాకు సలహా కావాలని చెప్పి మళ్ళీ కేంద్రానికి పంపిస్తారు. ఎవరిని మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంకెన్ని రోజులు ఈ మోసం, ఇంకెన్ని రోజులు నీ యొక్క అబద్ధాలు, నీ యొక్క డబుల్ బాజీ మాటలు, బట్టెబాజీ మాటలు, ఇంకెన్ని రోజులు? నువ్వు ఢిల్లీకి అఖిల పక్షానికి తీసుకుపోతానని చెప్పిన మాట వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు దొంగ చాటున నువ్వే పోయి నువ్వు ప్రయత్నం చేస్తున్నానని చెప్పి నాటకాలు ఆడుతా ఉన్నావు ఢిల్లీలో పోయి? మేము అడిగినాం, అసెంబ్లీలో కూడా చెప్పినాం, లిఖిత పూర్వకంగా ఇచ్చినాం, అఖిల పక్షాన్ని పిలవని చెప్పినాం, మేము ఏమడి వస్తామని చెప్పినాం, ప్రధానమంత్రి దగ్గరికి తీసుకువస్తావా 7 గంటలకు వస్తామని చెప్పినాం. కానీ ఈరోజు మళ్ళీ వాస్తవాలు బయటపడతాయని చెప్పి ఒక్కడే పోయి డ్రామాలాడి ఏదో నేను పోరాటం చేస్తున్నానని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజంగా దాంట్లో చిత్తశుద్ధి ఎక్కడ కనబడట్లేదు. నిజంగానే నీకు బీసీ డిక్లరేషన్ కానీ బీసీల పట్ల ప్రేమ ఉంటే నీ చేతిలోనే ఎందుకు చేయవు? రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ డిక్లరేషన్లో దగ్గరను ఇన్ని హామీలు ఇచ్చినావు. బీసీ డిక్లరేషన్లో మీరు 20,000 కోట్ల రూపాయలు మీరు ఇస్తాం ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పినారు. 2 బడ్జెట్లు అయినాయి. ఎందుకు 20,000 కోట్లు మీరు కేటాయించలేకపోయినారు అడుగుతా ఉన్నా. నీ చేతులైన కదా పని ఉన్నది. ఈరోజు మీరు అనేక విద్యా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చేతి వృత్తుల్లో కూడా అనేక ఉన్నాయి. ఒక్కడంటే ఒకటి నీ చేతిలోనే పనిచేస్తలేవు. ఈరోజు ముదిరాజులకు కానివ్వండి, గంగాపుత్రులకు కానివ్వండి, గొల్లకుర్మలకు కానీ, గౌళ్ళకు కానివ్వండి, మునురుకప్పు, పద్మశాలి, విశ్వకర్మ రజక సంఘాలన్నిటి కూడా మీరు హామీలు ఇచ్చినారు. ఏ ఒక్క హామీ కూడా నీ చేతిలో ఇప్పటివరకు నెరవేర్చలేవు. కానీ దాని గురించి నీ తాపత్రపడుతూ డ్రామాలు ఆడుతూ ఉన్నావు. డ్రామాలు ఆడుతూ మళ్ళీ నాకు సోనియా గాంధీ గారి లెటర్ ఆస్కార్ అవార్డుతో సమానం నాకు అన్నారు. ఆస్కార్ అవార్డు ఎవరికి ఇస్తారు, దేనికి ఇస్తారు? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించుకోవాలి. ఆస్కార్ అవార్డు దేనికి ఇస్తారండి? చక్కగా నాటకం ఆడితే, చక్కగా యాక్టింగ్ చేస్తే, చక్కగా డ్రామా చేస్తే వారికి ఆస్కార్ అవార్డు ఇస్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆస్కార్ అవార్డుకి కంటే ఇంకా పెద్ద అవార్డు భాస్కర్ అవార్డు అని ఒకటి ఉండే, బ్రహ్మానందం గారి మూవీలో ఉంటుంది. భాస్కర్ అవార్డు అని పెడతాడు ఒకటి ఆయనకి. అలాంటి అవార్డు రావాలి ఈయనకి, రేవంత్ రెడ్డి గారికి. ఆస్కార్ అవార్డు కూడా తక్కువనే వారికి. ఒక పవన్ కళ్యాణ్ గారు హీరో ఉన్న మూవీలో ఒక దాంట్లో ఉంటాడు ఈయన బ్రహ్మానందం గారు, అత్తారింటికి దారే మూవీలో భాస్కర్ అవార్డు అని సొంతంగా పెట్టుకుంటాడు బ్రహ్మానందం గారు. రేవంత్ రెడ్డి గారు కావాల్సింది ఆస్కార్ అవార్డు కాదు, దాంట్లో పెద్దది ఏంటంటే ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి ఆయనకి. అన్ని డ్రామాలు, అన్ని నాటకాలు ఆడి ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? బలహీన వర్గాల ప్రజలని ప్రశ్నిస్తా ఉన్నాను.